తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నుంచి ఆవిర్భవించిందని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మ గౌరవం నుంచి ఆవిర్భవించిందని, ఈ పార్టీని కదిలించటం అసాధ్యమని సీనియర్ టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నందు జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథులుగా సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్లు పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసాన్ని డిజిటల్ స్క్రీన్ పై ప్రదర్శించడం జరిగిందని పేర్కొన్నారు. టీడీపీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయని, ప్రతి కార్యకర్త, నాయకుడు అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తుందని, ప్రజలు పార్టీని తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. భవిష్యత్తులో మనకు తొందరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయి. దాదాపు మనకు 44 కౌన్సిలర్లు ఉంటే 10 పెరిగే అవకాశం ఉంది. 54 అవుతాయి. కొత్త వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. సాధ్యమైనంత వరకు మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని ఇనార్మస్ ఏకగ్రీవంగా వస్తాయనేది నేను భావిస్తున్నాను. దానికి ఫరూక్ అన్న గారు అయితేనేమి, ఫిరోజ్ గారు అయితేనేమి కృషి చేస్తారని చెప్పి ఖచ్చితంగా ఇనానిమస్లు వస్తాయి. పార్టీ ఎంత కష్టాల్లో ఉన్నా, అసలు కొన్ని సందర్భాల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఇంకెక్కడంది అయిపోయింది, క్లోజ్ చేసుకోవాల్సిందే ఆఫీసు అని కూడా మాట్లాడినారు. లాస్ట్ కు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడి పార్టీ అనే పరిస్థితి నుంచి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారే తిరిగి పార్టీని నిలబెట్టడం జరిగింది. దాని తర్వాత అగ్నికి ఆజ్యం తోడైనట్టు జనసేన పవన్ కళ్యాణ్ గారు రావడము, బీజేపీ కూటమి రావడము, మళ్ళీ ఇప్పుడు ఒక్క స్తంభం మీద ఒంటి చేత్తో నడిపించిన లోకేష్ కు ఈరోజు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ 2వ స్తంభమైనాడు, 3వ స్తంభం బీజేపీ అయింది, 4వ స్తంభం లోకేష్ అయినాడు. కాబట్టి ఈ పార్టీని కదిలించడం అంత ఈజీ కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన నంద్యాలలో కూడా 3 స్తంభాలే ఉన్నాయి. 1 ఫరూక్ అన్న, 2 ఫిరోజు, 3 ఫయాజ్, 4వ స్తంభం ఎవరు అనేది ఆలోచన చేయాలి. ముఖ్యంగా బాగుంటుందని. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేశారని, అటువంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీనియర్ టీడీపీ నాయకులను ఘనంగా సన్మానించారు. ఎన్టీ రామారావు గారు 9 months లో ఈ పార్టీ స్టార్ట్ చేశారు. నేను ఒకటి అంటున్నాను, ఎవరన్నా నాయకుడు 44 years నుంచి ఇప్పుడు వరకు ఎవరన్నా ఉన్నారంటే మనం ఎండి ఫరూక్ గారు. ఏ రోజు కూడా మనం ఎన్ని కష్టాలు ఫేస్ చేశామో మాకు తెలుసు. 2004లో మనం ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 2009లో ఎలక్షన్ ఓడిపోయినాం, 14లో ఓడిపోయినాం. అప్పుడు కూడా మనకు చాలా ఒత్తిడి వస్తే కూడా ఎక్కడ పార్టీ మారలేదు, ఎక్కడ జెండా ఇది చేయలేదు. నేను నాన్న ఒకటే అన్నారు, ఏదన్నా బతికినా చచ్చినా తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు జెండా ఎత్తుకున్నాం, ఇప్పుడు వరకు ఇదే పార్టీలో ఉన్నాం. కంపల్సరీ నేను కానీ, మా నాన్న కానీ, మా ఫ్యామిలీ కానీ, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ ఒకటే నాయకుడి మీద. అది అప్పుడు ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నారా లోకేష్ గారి నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఫారూక్ గారు ఎమ్మెల్యే ఉన్నారా, మంత్రి ఉన్నారంటే అదంతా మీ కృషి. ఎందుకంటే పగలు రాత్రి కష్టపడిన మీరు వీళ్ళందరూ నాన్న కోసం కష్టపడ్డారు, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మనం ఎట్లా మొన్న 2024లో గెలిచినామో కంపల్సరీ మనం అందరం కలిసి గెలిచి మన వార్డు అభివృద్ధి చేయాలి.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.